హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ వ్లాగ్స్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఎగ్ పఫ్స్. ఈ ఎగ్ పఫ్స్ని మనం ఓవెన్ లేకపోయినా కూడా ఇంట్లోనే చాలా హైజీన్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బేకరీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓవెన్ లేకపోయినా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని టేస్టీగా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసి వాళ్ళ మెప్పు పొందొచ్చు. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరినాయో. ఓవెన్లో చేసే వాటికంటే కూడా చాలా టేస్టీగా వస్తాయండి. ట్రస్ట్ చేయండి, ఒకసారి చూడండి. మీకోసం ఒకటి నేను కట్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో చూడటానికి కూడా. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఎంత బాగా కుదిరినాయో ఎగ్ పఫ్స్. మరి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వీటి ప్రిపరేషన్ విధానాన్ని స్టెప్ బై స్టెప్ విత్ టిప్స్ తోటి నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి ఇవి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ నీట్గా జల్లించుకున్న మైదాని ఒక 300 గ్రాముల వరకు తీసుకున్నానండి. అంటే పావు కిలోకి కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. ఈ ఎగ్ పఫ్స్ మైదాతో చేసుకుంటేనే బాగా వస్తాయండి, లేయర్స్గా. అందుకని మైదాతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ 300 గ్రామ్స్ మైదాకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసానండి. అలాగే 4 స్పూన్ల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మైదా, సాల్ట్, సన్ఫ్లవర్ ఆయిల్ బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసేయకూడదండి, మైదా పిండి కనుక జారైపోతుంది. కొంచెంగా ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకుంటూ మనం దీన్ని ఒక స్మూత్ టఫ్ లాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే సగం మైదా సగం గోధుమ పిండి అయినా తీసుకోండి, అలా అయినా బాగానే ఉంటాయి. ఇలాగా మనం 10 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. మెత్తగా వచ్చేంత వరకు ఈ పిండిని కలిపి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత స్మూత్గా మనము వాటర్ తోటి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలి, ఇదే మెయిన్ అండి మనకి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో కొంచెం మైదా వేసుకోండి. ఒక 5 to 6 స్పూన్స్ ఉంటుంది ఈ మైదా. ఇప్పుడు అందులో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. ఎంత అంటే కొంచెం జారుగా రావాలన్నమాట. ఇప్పుడు ఇవి రెండు మిక్స్ చేసుకుంటే మీరు ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ విస్కర్ ఏది అందుబాటులో అది ఉంటే తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మైదా ఇంకా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్న విధంగా బాగా పల్చగా రావాలన్నమాట. ఇది ఎందుకనేది నేను మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ పఫ్స్ కోసం ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ మునగా నీళ్లు పోసుకున్నాను. ఒక 4 గుడ్లు మునగా నీళ్లు పోసుకొని పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొంచెం మూత ఇట్లా ఈ విధంగా పెట్టి మరిగించుకుంటున్నాను. మనం మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు మరిగించుకుంటే చాలండి గుడ్డు. మరి ఎక్కువ మరిగించుకున్నా కూడా లోపల ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, అది బ్లాక్గా అయిపోతుంది. అలా అయిపోతే హెల్త్కి మంచిది కాదండి. జస్ట్ ఒక 10 మినిట్స్ ఎగ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం, ఎగ్ పఫ్లో స్టఫింగ్ కోసం మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద బౌల్ పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత ఒక 3 పెద్ద ఉల్లిపాయ పీసెస్ కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, అలాగే పావు స్పూన్ అంతా ఉప్పు వేసాను. మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి ఫ్రెండ్స్.
మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే బాగా మెత్తగా అవుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇవి మూత పెట్టేసేసుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అవ్వాలి. కర్రీ సాఫ్ట్గా ఉంటేనే ఎగ్ పఫ్స్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో కర్రీ. ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర తరుగు చల్లుకోవాలి. ఫ్రెష్ కొత్తిమీర తరుగు చల్లుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోయింది మనకి స్టఫింగ్లోకి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక, అది ఇంకా స్మూత్గా రెడీ అవుతుంది. నాన్ ఉంటుంది కదా, మనం ఇందాక కర్రీ అది ప్రిపేర్ చేసుకునే లోపు ఇది నాన్ ఇంకా స్మూత్గా ఇదిగో ఈ విధంగా రెడీ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి లేయర్స్ అది బాగా వస్తుంది. దీంతో మనం ఇప్పుడు షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్ పఫ్కి షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అవి ఎలాగో ఇప్పుడు చూపిస్తాను విత్ టిప్స్ తోటి. జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మైదా కాబట్టి మన చేతికి అంటుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు పొడి మైదా పక్కన పెట్టుకొని ఇట్లాగా పొడి మైదా చల్లుకొని చేతికి కూడా పొడి మైదా పూసుకొని ఇట్లాగా చూడండి ఇంత పిండి తీసుకోవాలన్నమాట. ఇంత ఉండలు చేసుకోండి. ఈ సైజులో ఇంత బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకు ఆ పిండి మొత్తానికి కూడా 1 by 1 ఇట్లా బాల్స్ చేసుకున్నాను. ఈ సైజులో చేసుకుంటే 6 ఉండలు వచ్చినాయి అన్నమాట 300 గ్రాముల మైదా పిండికి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఉండ తీసుకోండి. పొడి మైదా వేసుకొని దాని మీద ఈ ఒక ఉండ పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనం అప్పడాల కర్ర తీసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా పొడి మైదా చల్లుకోకపోతే అంటుకుపోతుందన్నమాట. పొడి మైదా చల్లుకుంటూ మనం ఈ విధంగా ఎంత వీలైతే అంత పల్చగా మనం షీట్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నమాట. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఈ షీట్ ఎక్కడ మందంగా ఉందనిపిస్తే అక్కడ మీరు ఈ విధంగా అప్పడాల కర్రతోటి ప్రెస్ చేస్తుంటే ఇది బాగా సాగుతుంది అనమాట. మైదా పిండి కదా, మీకు బాగా సాగుతుంది. మీరు పొడి మైదా చల్లుకుంటూ ఉంటే ఎక్కడ అంటుకోదు, చక్కగా బాగా సాగుతుంది అనమాట. అందుకనే మనము మైదా ప్రిఫర్ చేసుకోవాలి ఈ పఫ్స్కి. చూసారా ఎంత పెద్ద షీట్లా వస్తుందో, బాగా పల్చగా వస్తుందన్నమాట. పల్చగా చేసుకోవాలి ఈ విధంగా. మీకు ఎక్కడ మందంగా అనిపిస్తే అక్కడ ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా పల్చటి షీట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ కూడా మనం ఇందాక 6 ఉండలు అయినాయి కదా, అవన్నీ కూడా ఈ విధంగానే మనం పల్చగా ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. 1 by 1 చూడండి. ఈ విధంగా నేను 6 కూడా ఆ విధంగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ కూడా ముడతలు పడకుండా జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. 6 ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్లోనే మైదా కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు చూడండి ఒక షీట్ ఇలా వేసుకొని ఆ షీట్ మీద ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. కొంచెం ఇట్లా చేతితో నీట్గా మొత్తం షీట్ మొత్తానికి కూడా చక్కగా అప్లై చేసుకోవాలి. మొత్తం అప్లై చేయాలి షీట్ మొత్తం. ఇది కంపల్సరీ ఇట్లా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి లేయర్స్గా బాగా వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది, బాగా కుక్ అవుతుంది ఎగ్ పఫ్. ఈ విధంగా చక్కగా మనం ఎడ్జెస్లో కూడా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకొని తర్వాత మళ్ళా సెకండ్ లేయర్ కూడా వేసుకోవాలి. ఇలా 1 by 1 అప్లై చేసుకొని మళ్ళీ దాని మీద లేయర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సెకండ్ లేయర్ మీద కూడా నేను ఈ విధంగా అప్లై చేస్తున్నాను. చూడండి బాగా కుక్ అవుతుందన్నమాట ఇలా అప్లై చేయటం వల్ల.
ఈ వీడియో చూసిన తర్వాత మీరు అసలు బేకరీలో ఇంకా కొనరండి, మీరు ఎప్పుడు ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు, అంత బాగుంటాయి ఎగ్ పఫ్స్. వెజ్ పఫ్స్ కూడా ఫోల్డింగ్ కర్రీ వేరండి, అది మళ్ళీ నేను ఇంకో రోజు చూపిస్తాను. వెజ్ పఫ్ కూడా మనకి బయట ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో, హైజీన్గా హెల్తీగా ప్రిపేర్ చేస్తారో లేదో తెలియదు కదండి. మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. హైజీన్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇంట్లో చక్కగా. మీరు కావాలంటే 4 లేయర్స్తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ 6 లేయర్స్తో చేస్తున్నాను కదా. నేను 5 లేయర్స్ వేసిన తర్వాత 5th లేయర్ మీద ఎక్కువగా నేను అప్లై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే మీరు లాస్ట్ లేయర్ వేసే ముందు ఎక్కువగా అప్లై చేసుకోవాలి. ఎందుకు నేను చెప్తాను. చూడండి, బాగా ఎక్కువగా వీలైనంత ఎక్కువగా అప్లై చేసుకోవాలి లాస్ట్ లేయర్ వేసే ముందు. 4 లేయర్స్కి తగ్గకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఎగ్ పఫ్స్. నేను ఇక్కడ 6 లేయర్స్ తోటి చేస్తున్నాను కదా, నాకు 6 ఉండలు అయినాయి కదా. 6 లేయర్స్ చేసుకొని 6 లేయర్స్ తోటి చేస్తున్నాను. 4 లేయర్స్ తోటి చేసుకున్నా కూడా బాగానే వస్తుంది. ఇట్లా ముడతలు పడకుండా చక్కగా కవర్ చేసుకుంటూ చేసుకోండి నీట్గా. ఇప్పుడు లాస్ట్ లేయర్ వేసాను. లాస్ట్ లేయర్ వేసే ముందే నేను ఎక్కువగా అప్లై చేశాను అనమాట. అది ఎందుకో కూడా మీకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం అట్లాగా 1 by 1 అట్లాగా కంప్లీట్ అయిన తర్వాత మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చతురస్రాకారంలో రావాలన్నమాట. ఈ 4 సైడ్స్ ఎడ్జెస్ ఇట్లా కట్ చేసి చాక్ తోటి తీసేయాలి. చూడండి, ఈ విధంగా ఎక్కువగా కట్ చేసి తీయకుండా ఎడ్జెస్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా చేసేస్తారు ఫ్రెండ్స్. ఎగ్ పఫ్స్ కష్టం అనుకునే వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా 4 పార్ట్స్ చేసుకోండి. నాకు ఇక్కడ 300 grams పిండికి 4 ఎగ్ పఫ్స్ వచ్చినాయి. ఒక్క ఎగ్ పఫ్ తిన్నా కడుపు నిండినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. బయట కొన్న వాటిలా కాదు మనం ఇంట్లో చేసుకుంటే. ఇప్పుడు చూడండి, ఇవి ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్న 4 షీట్స్. ఇప్పుడు ఒక షీట్ తీసుకున్నాను. ఈ షీట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూడండి. ఇప్పుడు ఈ షీట్ని తీసుకొని లైట్గా ఇట్లా ప్రెస్ చేయాలి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేస్తే ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది షీట్. ఇట్లాగా కొంచెం ఈ షీట్ పెద్దదైన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టఫింగ్ కోసం ఈ కర్రీని తీసుకొని ఒక 2 to 3 స్పూన్స్ మనం కరెక్ట్గా ఇట్లా సెంటర్లో పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాయిల్ చేసిన ఎగ్స్లోంచి ఒక ఎగ్ తీసుకొని చక్కగా నేను పొట్టు తీసి పెట్టేసుకున్నాను. బాయిల్ చేసుకొని ఎగ్స్ వీటిని ఇట్లాగా హాఫ్ లాగా కట్ చేసుకోవాలి. హాఫ్ కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా కర్రీ మీద పెట్టుకోవాలి. ఎగ్ని పెట్టుకున్న తర్వాత మనము చూడండి, ఈ పైన లేయర్ ఉంది కదా, ఈ పైన లేయర్ని ఈ విధంగా తీసుకోవాలి. మీకు ఈజీగానే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మైదా కదా, ప్లస్ ఇంకా ఏంటంటే మనము ఈ లేయర్ కింద ఎక్కువగా పూసాం కదా, ఆయిల్ పిండి కలిపిన మిశ్రమాన్ని ఎక్కువగా అప్లై చేసాం కదా, మీకు ఈజీగానే వచ్చేస్తుంది. అందుకనే నేను ఇందాక ఎక్కువగా అప్లై చేయమని చెప్పాను అనమాట. మనం ఓవెన్లో కుక్ చేసుకుంటే ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓవెన్ కాకుండా మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ లోపలికి వెళ్ళకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి.
కర్రీని, ఎగ్ని లోపల లేయర్ తోటి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ 4 కార్నర్స్ కూడా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా ప్రెస్ చేసేసుకోండి, సెంటర్లో క్లోజ్ చేసుకొని. అంతే, ఎగ్ పఫ్. చూసారు ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో? ఇదే విధంగా మిగతావి కూడా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కోసం మునిగేంత వరకు, ఎగ్ పఫ్స్ మునిగేంత వరకు ఆయిల్ పోయాల్సిన అవసరం లేదండి. సగం మునిగేంత వరకు, ఎగ్ పఫ్స్ మునిగేంత వరకు ఆయిల్ పోసుకొని బాగా ఓవర్ హీట్ చేయకుండా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ ఎగ్ పఫ్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఇవి పల్చటి లేయర్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పి మీరు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కుక్ చేసుకోండి. బాగా కుక్ అవుతాయి చక్కగా లేయర్స్. ఇప్పుడు 1 మినిట్, 1 నిమిషం అలా కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి. రెండో వైపు కూడా తిప్పిన తర్వాత 1 నిమిషం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అవనివ్వండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో? ఇట్లా కుక్ చేసుకుంటేనే మనకి ఇట్లాగా మంచి కలర్ వస్తాయి. లోపల లేయర్స్ కూడా చక్కగా కుక్ అవుతాయి. తినేటప్పుడు కూడా బాగా టేస్టీగా ఉంటాయి. అసలు ఓవెన్లో వాటికంటే కూడా ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళా సెకండ్ వైపు మళ్ళీ ఒకసారి తిప్పాలి. ఇలా తిప్పుకుంటూ ఒక 3 టైమ్స్ అట్లాగా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలన్నమాట. చూసారా ఈ విధంగా రావాలి. ఇట్లా 2-3 సార్లు ఇట్లా 1 నిమిషం ఉంచుకుంటూ, ఎక్కువసేపు ఉంచకూడదు. తిప్పిన తర్వాత 1 నిమిషం కుక్ అయిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలన్నమాట. చక్కగా ఈ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తీసుకొని ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లో పెట్టుకుంటే చక్కగా ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా పీల్ చేసుకుంటుంది. ప్రజెంట్ నా దగ్గర పేపర్ నాప్కిన్ అవైలబుల్గా లేదు, టిష్యూ పేపరు. మీరు చక్కగా ఉంటే అలా పెట్టేసుకోండి. నేను శుభ్రం నూనె వడిలిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. చూసారా ఎంత బాగా రెడీ అయినాయో? మంచి కలర్ వచ్చినాయి చూసారా? ఇప్పుడు మిగతా 2 కూడా అదే విధంగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం కుక్ అయిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని 1 నిమిషం కుక్ చేసుకోవాలి. మళ్ళా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా? ఈ వీడియో చూస్తే ఈజీగా మీరు ఇంట్లోనే ఎగ్ పఫ్స్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఇవి తిని మళ్ళా చేయమని అడుగుతారు, అంత బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి కూడా కుక్ అయిన తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. మన ఛానల్లో ఇంకా మరిన్ని స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన వీడియోస్ని పోస్ట్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, సూపర్ టేస్టీ క్రిస్పీ ఎగ్ పఫ్స్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మంచి మంచి రుచులు ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. నేను చెప్పిన విధంగా చేసుకోండి.
మీరు కూడా టేస్ట్ చేసి ఎలా వచ్చినాయి ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి, నేను రిప్లై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching this video.